నీతి ఆయోగ్ లెక్క. దాన్ని 2 లక్షల దాకా తీసుకెళ్ళింది అది. 2 లక్షల రూపాయలంటే నెలకి ఎంత పడుతుంది? ఒక 15,000 16,000. ఆ లెక్కన వచ్చేటప్పుడు బోల్డ్ ఎంతమంది ఉంటారు? 15,000 10,000 జీతకాలు వచ్చేటప్పుడు. అదే 4,000 రూపాయలంటే తక్కువ ఉంటారు. ఇప్పుడు 4 లక్షలు ఇవాళ ఒరిజినల్ ఇవాళ ఉన్న పరిస్థితుల్లో చూస్తే 4 లక్షల జీతం లోపల ఉన్నోళ్ళు కూడా పేదోళ్ళేనండి. ఎందుకంటే నెలకు 30,000 రూపాయలు వస్తే ఇంటద్దే 5,000 వెళ్ళిపోతుంది. ఎంత చీఫ్ గా తీసేసి ఏ కాలం పెట్టుకున్నా సరే. తినడానికి బియ్యము పప్పులు ఉప్పులు చూసుకునేటప్పటికి 10,000-15,000 అయిపోతుంది. స్కూల్లో చదివితే వెళ్ళిపోతుంది అక్కడ అంతే. స్కూల్కి ఒక ఆటో వీటికే. కానీ ప్రభుత్వం దృష్టిలో పేదరికం అంటే తినడానికి మాత్రమే ఉండేవాడు, లేదా తిండికి కూడా లేనివాడు. నువ్వు నీ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో వేస్తే పేదవాడు కాదు లెక్క ప్రకారం, డబ్బులు పెట్టుకుంటున్నావు కదా. కానీ మన రాష్ట్రంలో మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అందుకని నేను ఆధార్తో అనుసంధానం చేయట్లా వాళ్ళకి. ఆధార్తో అనుసంధానం చేస్తే 60% కార్డులు లేచిపోతాయి, రేషన్ కార్డులు. కేంద్ర ప్రభుత్వ పథకాలకి ఆ క్రాస్ వెరిఫికేషన్ ఉంటది. మీరు అప్లై చేశాక ఆధార్ కూడా పెట్టాలి. ఆధార్ కూడా చెక్ చేయడం వల్ల ఈ 10 లక్షల్లో ఇప్పటికి ప్రైమరీ చెక్ చేస్తే 4 లక్షలు ఏమో చెక్ చేస్తే 60,000 మంది అనర్హులు తేలేరు వాళ్ళకి. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం కరెక్ట్ అని పంపించింది, వాళ్ళు తీసేశారు అక్కడ. ఇప్పుడు నేను కూడా ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు, చేయడానికి ఏం